విజయ్ తలపతి గారు మరికొద్ది రోజుల్లో రాజకీయాల్లో ఒక చక్రం తిప్పబోతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో ఆయన వెనక చాలా కుట్రలు జరగబోతున్నాయి. ఇప్పుడు అట్లానే వాళ్ళ వైఫ్ కూడా కాస్త వ్యతిరేకంగా డైవర్స్ గురించి అయితే ఇష్యూ తీసుకురావడం జరుగుతుంది. ఏం చెప్తారు? ఇదంతా కావాలని చేస్తున్నారు. 100% విజయ్కి ఉన్న ఎంత మంచి పేరు తమిళనాడులో ఎంత మంచి పేరు ఉందంటే, విజయ్ హీరో అంటేనే నా ఫేవరెట్, నాకు నచ్చిన హీరో, నేను మెచ్చిన హీరో, నా రాజకుమారుడు నా విజయ్ అని చెప్తున్నా నేను. కానీ పగ నీ మీద నేను ఎలా పగబట్టానో విజయ్ గారి మీద కూడా అలాగే పగబట్టారు. ఈయన మీద పగబట్టినట్టు నీ మీద పగబట్టినట్టు విజయ్ గారి మీద కూడా పగబట్టారు. కానీ ఇది తప్పు. మొన్నటికి మొన్న బీజేపీ నాయకుడు ఒకతను ఒక మాట అన్నాడు, విజయ్కి త్రిషాకి సంబంధం ఎఫ్ఐఆర్ ఉందని అన్నాడు. ఎఫ్ఐఆర్ ఉందని ఎలా చెప్పాడని అడుగుతున్నా నేను అతనికి. సాయంత్రం కంతా నాకు తెలియదు, నేను కావాలని మాట్లాడాను అంటే, నువ్వు పొద్దున ఒక మాట మాట్లాడతావా, నువ్వు సాయంత్రం ఒక మాట మాట్లాడతావా? మీకు నోరు హద్దు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఫస్ట్. మీరు సాయంత్రం వరకు ఏం మాట్లాడలేదంటే ఇప్పుడు ఎక్కడి వరకు పోయింది? మీరు ఒక చిన్న మాటకి డైవర్స్ వరకు పోయింది. అది డైవర్స్ వరకు పోయింది. ఇప్పుడు మగవాళ్ళ గురించి మంచిగా శ్రీరామచంద్రుల మగవాళ్ళ గురించి ఒక పక్కన వాళ్ళు వచ్చి అమ్మ మీ ఆయన ఇలాగంటే అది ఎక్కడి వరకు పోతుందో తెలుసా? ఫ్యాషన్ అయిపోయింది. డైవర్స్ వరకు పోతుంది, విడాకుల వరకు పోతుంది. ఇక్కడ వీళ్ళు కొట్టుకొని సచ్చేది కాకుండా పిల్లల్ని అనాథాలు చేస్తున్నారు, పిల్లలు రోడ్డు మీదకి లాగుతున్నారు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. అవసరమా అని అడుగుతున్నా. లేదు కదా. ఎందుకంటే చూడండి, ఆయన ఎంత మంచి హీరో. వరదలు వచ్చినప్పుడు కోట్లు ఇచ్చారు. లాక్డౌన్లో ఎన్ని కోట్లు ఇచ్చారు, అది నీకు తెలీదు, మీకు తెలీదు. కానీ విజయ్ గురించి నాకు తెలుసు, విజయ్ గారి గురించి నాకు తెలుసు. ఎందుకంటే నేను చెన్నైలో ఒకసారి కలిశాను, ఒక తమిళ్ షూటింగ్లో కలిశాను నేను అతన్ని. ఎంత మంచి మనిషి అంటే ఇప్పుడు కూడా ఆయన మనసు వెన్న. రాసిస్తా వైట్ పేపర్, ఒక పెన్ను ఉంది, వైట్ పేపర్ తీసుకొని రండి, నేను రాసిస్తా. కుట్ర కాదు, మంచి వాళ్ళ మీద కుట్రలు ఎన్నో జరుగుతున్నాయి అయ్యా. చెడ్డ వాళ్ళ మీద కుట్రలు చేయట్లేదు. ఇవన్నీ చేసినప్పటికీ అంటే ఆయన రాజకీయం మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? మరి కొద్ది రోజులు ఎలక్షన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. చూడండి, అతను ప్రజల కోసం వస్తున్నాడు. పాలిటిక్స్ అంటే ప్రజలకు సేవ చేయాలనే వస్తున్నాడు. మీరు రాజకీయంలోకి రాకముందు కోట్లు పెట్టాడు ప్రజల కోసము. అది మాట్లాడుకోవాలి ఫస్ట్. ప్రజల కోసం కోట్లు అంటే డబ్బు. ఇప్పుడు ₹1 పెట్టడానికి అల్లాడిపోతున్నారు. ఎంత డబ్బు పెట్టాడు తెలుసా? విజయ్ సూర్య గారు వీళ్ళిద్దరు పెట్టినట్టు ఎవ్వరివ్వరు తెలుసా? వరద బాధితులకు కానీ కరోనా వచ్చినప్పుడు కానీ వాళ్ళిద్దరు పెట్టినట్టు డబ్బు ఎవ్వరు ఇవ్వలేదు. అలాంటిది కుట్రలు. కానీ ఇతను రాజకీయాల్లోకి వస్తే మాత్రం, సక్సెస్ అయితే మాత్రము ప్రజల కోసమే పోరాడతాడు, ప్రజల కోసమే బతుకుతాడు, ప్రజలకే సేవ చేస్తాడు. విజయ్ది అంత మంచి మనసు. నేను రాసిస్తాను, నేను 100% చెప్తున్నా. నేనేం చెప్తే అదే జరుగుతుంది. అది అయితే ఇప్పుడు విజయ్ గారే అక్కడ గెలవబోతున్నట్టు కూడా తెలుస్తుంది తమిళనాడులో. అంటే బీజేపీ కూడా కొద్ది రోజుల క్రితం ఆయన సినిమాను కూడా ఆపేయించడం జరిగింది. దీని వెనక మెయిన్ బీజేపీ కారణం అని అంటున్నారు. సో అదే అంటారా? 100% అది కుట్రనే. ఎలక్షన్లో ఇప్పుడు ఒక నాయకుడు వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పాడు. అది ఏం చూసి చెప్పాడు? ఇప్పుడు ఒక్క హీరో పక్కన 100 మంది హీరోయిన్లు ఉన్నా కానీ సినిమాలు తీస్తారయ్యా. వాళ్ళందరితో అంటగట్టలేముగా సంబంధాలు. అలా చెప్పుకుంటూ అలా చేసుకుంటూ పోతే అందరూ డైవర్స్ ఇచ్చేయాలి. ఇప్పుడు మన చిరంజీవి గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు. ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నారో అందరు హీరోయిన్లతో తీస్తారు హీరోయిన్ అన్న తర్వాత. ఇప్పుడు రష్మిక మండన ఉంది, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నాడు. వేరే హీరోయిన్ని పెట్టి సినిమా తీస్తే ఇప్పుడు వాళ్ళని అంటగడితే ఇప్పుడు రష్మిక ఇచ్చేస్తుందా? కాదు. ఎందుకంటే ఆమె బంగారం కాబట్టి, ఆయన గురించి తెలుసు కాబట్టి ఆమె ఏది చేయదు. ఒక్క చిన్న విషయానికి డైవర్స్ వరకు పోవద్దండి. ఎందుకంటే ఇది పెద్ద కుట్ర, చిన్న కుట్ర కాదు, ఇంత పెద్ద కుట్ర. అది ఆ కుట్ర వెనకాల చాలామంది ఉన్నారు. విజయ్ గారిని రాజకీయంలోకి రాకుండా ఆపాలని చాలా కుట్రలు. ఆయన రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కుట్రలు జరుగుతున్నాయి. చాలా, 1 కాదు 2 కాదు. ఆయనను ఎట్లా దూషించాలి, ఎట్లా ఇతన్ని పక్కకు పంపించాలని చూస్తున్నారు. కానీ 100% కుట్ర. కానీ పాపము ఇన్ని రోజులు రాకుండా ఆమె సోషల్ మీడియా ముందుకు విజయ్ గారి భార్య రాదు, ఎప్పుడు రాదు కూడా. ఏదైనా సరే ఆయనే వరద బాధితులకు సహాయం చేయడం కానీ ఆయన హస్తమే ఉంటుంది. అలాంటిది ఈరోజు వచ్చిందంటే ఆయన చెప్పడం వల్లనే.
సాయంత్రం వరకు ఏమన్నాడు, నాకు తెలీదు, నేను ఏదో నోరు జారి చెప్పేశాను అన్నాడు. నోరు జారి చెప్పేసిన తర్వాత నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడలా. నువ్వు నోరు జారి చెప్పేశావు. మూడోది పాయింట్ ఎక్కడికి పోయింది? అది వాళ్ళ భార్య నిజమే ఉందని, సంబంధం ఉందని చెప్పేసి డైవర్స్ వరకు తీసుకొని వచ్చింది. అది ఎంత తప్పు? ఒక భార్య భర్తల్ని విడగొడితే పురుగులు పడిసేస్తారు, పాపం తగులుతుంది. ఆయనకు పిల్లలు ఉన్నట్టున్నారు, ఆ పిల్లల్ని విడగొట్టారంటే అది లేనిపోని పాపం. నేను చెప్తున్నా, వీళ్ళు ఎవరైతే కుట్రలు చేసి పాపాలకి దగ్గర ఉంటారో కర్మ అనేది ఒకటి ఏడ్చుంటుంది కదా. మొన్న పాపం 5 సంవత్సరాల పిల్లకి వాడు చేసిన పనికి చూసే ఉన్నారు మీరు. కర్మ అనేది ఒకటి ఏడ్చింది. ఆ పిల్లని అంత చంపేశాడు, కానీ సాయంత్రం వరకు చనిపోయాడు. అది